నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మేము మొత్తుకున్నాం, ప్రజలు మొత్తుకుంటున్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏది రావట్లేదు. నిన్న ఒక్కరోజే 3 చోట్ల, ప్రధానమైన చోట్ల, ప్రజాభవన్ ముందు, గాంధీ భవన్ ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటి ముందు, స్టాఫ్ నర్సులు అయితేనేమి, గురుకుల పాఠశాల టీచర్లు అయితేనేమి, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మోకాళ్ళ ప్రదర్శన చేయడం అనేది సిగ్గుచేటు. ఒకటే రోజు 3 ధర్నాలు, 3 ప్రధానమైన చోట్ల. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. వాళ్ళు ఏంది, ఈ ఇసుక, ఈ సన్న బియ్యం, ఇటువంటి కుంభకోణాల్లో కూరుకపోయారు. ఇప్పుడు ఏమైందంటే భారతదేశం లోపల కర్ణాటకలో, తెలంగాణలో అంటే ఆర్థికంగా పరిపుష్టమైన ఈ 2 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా లేనట్లే. ఈ 2 రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆర్థికంగా ఊతమియ్యాలి. అంటే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంటే అది. ప్రభుత్వం మన ప్రజల యొక్క బాగోగులు చూడడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ఇవన్నీ కాదు. ఏఐసిసి నుంచి వాళ్ళ యొక్క అధిష్టానం ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటంటే, కర్ణాటకలో డికే శివకుమార్కి అయితేనేమి, ఇక్కడ తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులకైతేనేమి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, కనీసం సరాసరి నెలకు ఒక 500-600 కోట్లు పంపించాలి. 500-600 కోట్లు మినిమం. ఎందుకంటే ఒక పార్టీ దేశవ్యాప్తంగా నడవాలంటే పైసలు కావాలి కదా, వీళ్ళు పంపాలి. ఆ 500-600 కోట్లు మొబిలైజ్ చేయడం మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అసైన్మెంట్ అది ఫుల్ఫిల్ చేయకపోతే వీళ్ళ ముఖ్యమంత్రి పదవి ఇక్కడే రేవంత్ రెడ్డి గారు ఉంటుంది, అక్కడ డికే శివకుమార్ సిద్ధరామయ్య గవర్నమెంట్ కూలిపోతుంది. ఎందుకంటే అధిష్టానం మొత్తం ఢిల్లీలో కదా కీ. ఏఐసిసి అంటే వాళ్ళకు గత చరిత్ర కూడా చూసినాం. అంటే వాళ్ళకి పైసలు అందకపోతే ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర. ఒక్క 5 సంవత్సరాల టర్మ్లో 3 ముఖ్యమంత్రులను అనేక సార్లు మార్చారు, అనేక 5 years టర్మ్లో. ఈసారి కొత్త కాదు. కాబట్టి అనుక్షణము ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఒక హాట్ సీట్ మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతారు, ఒక ముళ్ళ కిరీటం లాగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే అధిష్టానాన్ని సంతృప్తి పరిచిన రోజులు మాత్రమే వాళ్ళకి పదవులు ఉంటాయి. ఇప్పుడు మరీ ఘోరమైన పరిస్థితి అంటే భారతదేశం మొత్తంలో కూడా ప్రధానమైన ఈ 2 రాష్ట్రాల్లోనే అంటే కర్ణాటక, తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టైం టు టైం వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తూ వాళ్ళ సంతృప్తి పరచడమే ధ్యేయం. ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇంకెక్కడ ఇస్తారు, వాళ్ళకి మొత్తం కుంభకోణాలు కావాలి, మనీ మేక్ చేయాలి, మనీని మొత్తం ఢిల్లీకి పంపాలి, సూట్ కేసులు పంపాలి. ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఇప్పుడు చూడండి, 1-2 ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరి నారులు వేస్తేనే, వరి నారు పెంచితేనే రేపు నాట్లు వేస్తారు. అంటే జూన్ ఎండింగ్, జూలైలో వరి నాట్లు వేసేటువంటి సీజన్ కాలం. ఈ వరి నారులు మొత్తం ఎండిపోతున్నాయి. కరెంటు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. నీళ్లు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆ మేడిగడ్డ కుంటి సాగు పెట్టి ఆ చెర్లు నింపకుండా చెర్లు మొత్తం అడిగంటిపోయినాయి. నీళ్లు లేవు, కరెంటు లేదు. రైతుల కష్టాలు అంతా ఇంత కాదు, అసలు ఇప్పుడే మొదలైంది రైతుల కష్టాలు. ఇక పీక్ సీజన్ ఉంటుంది చూసి, అక్టోబర్ నవంబర్లో వాళ్ళ యొక్క రైతుల యొక్క గోస చూసి మనం కుమిలి ఏడవడ తప్ప ఏముండదు. ఒకవేళ పండిస్తే ఆ పంట కొనేటువంటి దిక్కు లేదు. ఎందుకంటే ఆర్థికంగా మొత్తం దివాలా దీపిస్తారు వీళ్ళు. ఒక సరైన పద్ధతిలో పోట్లే. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. ఇప్పుడు అసలు భూమి అమ్ముకుందామంటే కొనే నాదులు లేడు. గజం 15,000 పలికినటువంటిది ఒక అతను మొన్న మాట్లాడుతుంటే 15,000 అడిగిర్రన్నా, నేను ఇయ్యలేదు ఇంకా పెరుగుతుందని. 8,000కి ఇతరన్నా తీసుకోవట్లేరు. అంటే సగానికి సగం ధరలు పడిపోయినాయి. రైతు బంధు లేదు, వస్తుందా రాదా అనేది $1 million క్వశ్చన్. రుణమాఫీ ఆగస్టు 15 అంటారు. ఎంతవరకు కార్యాచరణలో సాధ్యమో మనకు తెలియదు. అదైతే అసాధ్యమని అంటారు, మరి ఎట్లా చేస్తారో తెలియదు. ఇన్ని కష్టాలున్నా కూడా, ఇన్ని చూస్తూ కూడా చదువుకున్నటువంటి విజ్ఞులు కూడా తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక బ్లాక్ మెయిలర్ కోట్లు వేసారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే పోరాటం చేస్తారు, లేదా పూర్తిగా బానిసత్వంలోకి పోతారు. ఇప్పుడు మొత్తం బానిసత్వంలోకి పోయారు అనిపిస్తుంది. ఏంది అసలు? యూత్ రావాలి కదా, రైతులు వస్తున్నారు, మిగతా వాళ్ళు వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కానీ యూత్లో చలనం రావట్లేదు. ఎక్కడ పోయినాయి? ఇప్పుడు మేధావులు అని చెప్పుకున్న వాళ్ళంతా ఎక్కడ పోయారు? అరే యూజ్లెస్ ఫెలో తిన్మార్ మల్లన్న చెప్తూ కదరా బాబు, ఒక్కరికి కూడా కష్టం రాని అని. ఇవాళ స్టాఫ్ నర్సులు జీతాలు రాక కొట్టుకుంటున్నారు, వాళ్ళు మోకాల ప్రదర్శన చేస్తున్నారు. నువ్వు ఎక్కడ సంఘీభావం ప్రకటించినావు? ఇవాళ గురుకుల విద్యాలయాల టీచర్లు మోకాల ప్రదర్శన చేస్తున్నారు. నువ్వు ఎక్కడ పడుకున్నావు?
నువ్వు చెప్పినావు కదా, నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతా, వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తా అని. ఇటువంటి యూజ్లెస్ ఫుల్ని గెలిపించి ఇప్పుడు గ్రాడ్యుయేట్లు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ మనసులో వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి, మేము చేసిన తప్పని తెలుసుకోవాలి. బ్లాక్ మెయిలరు ఇటువంటి గ్రాడ్యుయేట్లు కూడా ఎట్లా తప్పు చేస్తారండి? అయినా బొటాబొట్టి మేడతో గెలిచిండు. ఇప్పటికైనా దయచేసి విఘ్నులైనటువంటి జ్ఞానవంతులైనటువంటి చదువుకున్న వాళ్ళందరికీ, మేధావులకు నేను చెప్తున్న చేతులెత్తి మొక్కుతున్నా, ప్రజలను చైతన్యపరచండి. కాంగ్రెస్ ప్రభుత్వం 4-5 నెలల పాలనలో చెత్త ప్రభుత్వం వల్ల సమస్యలు మనం కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు వీటి మీద మన పోరాటమే మన శరణ్యం. పోరాటం చేయాలి, వాళ్ళ మెడలు వంచి పనులు చేయించుకోవాలి, వాళ్ళు ఇస్తున్న 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. ఈ ఢిల్లీ నాయకుల అధిష్టానం దగ్గర తాకట్టు పెట్టేటువంటి పెద్ద తలకాయలు